హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెగసీ ట్రేడ్స్. మార్కెట్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందనే చూద్దాం. లెవెల్ టు లెవెల్ ఎలా బిహేవ్ చేస్తుందో. ఓకే, ఇక్కడ చూడండి. మనం అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా ఈ గ్రీన్ లైన్ అనేది మన ఎంట్రీ లెవెల్ ఉంటుంది. ఆరెంజ్ లైన్ అనేది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ గ్రీన్ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆరెంజ్ లైన్ ఫస్ట్ టార్గెట్ ఉన్నదో అది హిట్ అయ్యాక వెళ్ళింది. చూడండి, ఎగ్జాక్ట్లీ హిట్ అయింది. సో ఇక్కడ నుంచి 24014 నుంచి 23906 ఇదంతా క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ వచ్చాక టార్గెట్ తీసుకున్నాక వదిలేస్తాం. ఎప్పుడైతే మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అవుతుందో అప్పుడే మనం లెవెల్ తీసుకుంటాం. ఇక్కడ రాలేదు, సో విల్ వెయిట్ ఫర్ ద మార్కెట్ టు రివర్స్. ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి, మార్కెట్ కింద రావడానికి ట్రై చేసింది కానీ రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. విల్ వెయిట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ లెవెల్ వచ్చిందో మళ్ళీ వీ కెన్ ఎంటర్ 24014 దగ్గర ఎంటర్ అయ్యి మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఈ ఇక్కడ 115 క్యాండిల్లో టార్గెట్ హిట్ అయింది. విల్ వెయిట్. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ ఈ రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. సెకండ్ టార్గెట్ చూడండి, ఎగ్జాక్ట్లీ హిట్ అయిపోయింది. మార్కెట్ ఇక్కడ నుంచి 24014 నుంచి 23798 వరకు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఓకే, ఈ గ్రీన్ పైన మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇది మన ఎంట్రీ పాయింట్ ఉంటుంది. చూడండి, 7.73 రిస్క్ రివార్డ్, 1:7.73. వెరీ గుడ్ ట్రేడ్. ఓకే, ఇది నిఫ్టీలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ లెవెల్స్ గీసి పెట్టుకున్నాను. ఓకే, ఆల్రెడీ క్యాప్చర్ చేసింది. లెవెల్ టు లెవెల్ తీసుకున్నాము. ఎప్పుడైతే ఈ క్యాండిల్ కిందికి వచ్చి మరి రిజెక్షన్ ఇచ్చిందో ఇక్కడ ఈ గ్రీన్ లైన్ దగ్గర ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రీన్ లైన్ దగ్గర ఎంట్రీ ఇస్తాము. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఎగ్జాక్ట్లీ పిన్ టు పిన్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ థర్డ్ టార్గెట్ వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ వెళ్ళడానికి. యూ కెన్ క్యాప్చర్ హియర్. కొంచెం క్వాంటిటీ ఇక్కడ బుక్ చేసేసి సెకండ్ ఇక్కడ కొంచెం బుక్ చేసుకోవచ్చు. మిగతా ట్రయల్ చేసుకుంటూ వీ కెన్ వెయిట్. ఎప్పుడైతే ఇక్కడ హిట్ అవుతుందో అప్పుడు మళ్ళీ కొంచెం రిజెక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రేపు చూడండి, 24th రోజు 57046 దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందో లేదో మీరు గమనించండి మార్కెట్లో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందో చూసారు కదా. పర్ఫెక్ట్, అసలు క్యాండిల్ ఒక్కటి కూడా పైకి కూడా రాలేదు. అలాగే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక్క క్యాండిల్ కూడా పైకి రాలేదు. హిట్ అవ్వకుండా సింపుల్గా వెళ్ళిపోయింది కిందకి. అండ్ కొంతమంది బిట్ కాయిన్ చేస్తారు కదా, బిట్ కాయిన్ లెవెల్స్ చూద్దాం. ఓకే, బిట్ కాయిన్ నేను ట్రేడ్ చేయలేదు కానీ లెవెల్స్ మాత్రం చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేసింది కానీ ఇంకా ఎంట్రీ రాలేదు. ఇక్కడ ఎంట్రీ వచ్చింది చూడండి, ఎప్పుడైతే ఎంట్రీ వచ్చిందో ఇంకా పైకి వెళ్ళలేదు మార్కెట్. ఇది ఫస్ట్ టార్గెట్ వచ్చింది, ఇది సెకండ్ టార్గెట్, పిన్ టు పిన్ థర్డ్ టార్గెట్ వచ్చింది. మన లెవెల్స్ని ఎగ్జాక్ట్లీ మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ లెవెల్ రెస్పెక్ట్ చేసి ఆగింది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మళ్ళీ థర్డ్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ హిట్ అయ్యి ఆగింది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ పిన్ టు పిన్ ఆగింది ఇక్కడ మార్కెట్. మళ్ళీ ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా పిన్ టు పిన్ ఆగింది. మన లెవెల్స్ని అంత బాగా రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇదంతా సైడ్ వేస్ జోన్ వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి పైకి, ఇదే లెవెల్స్లో జరుగుతుంది చూడండి. ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు మళ్ళీ న్యూ లెవెల్స్ మనం తీసుకోవచ్చు. అప్పటి వరకు ఈ లెవెల్స్ వాల్యూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో నెక్స్ట్ 61074 ఈ లెవెల్ మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడే మాత్రమే. ఓకే, అప్పటి వరకు ఇది వ్యాలిడ్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్
రిలయన్స్‌లో చూద్దాం. ఏమైందో మార్కెట్. ఇవాళ మార్కెట్ పూర్తిగా డౌన్ ఉంది. సో, ఇది. మార్కెట్ కిందకి రాకుండా ఇక్కడ ఈ లెవెల్ ఆపింది చూడండి. పైకెళ్ళిపోయింది. ఈ కింద బ్రేక్ కానంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో అప్పుడు ఇంకా ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ చూడండి క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు. అంటే దీనికి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఏ స్వింగ్ తీసుకోవాలి, ఎక్కడ ఏ క్యాండిల్ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎలా స్టాప్ లాస్ క్రియేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ మన డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటే మార్కెట్ హిట్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. ఓకే. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి. ఇది ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ హిట్ అయిపోయింది. థర్డ్ టార్గెట్ వెళ్ళడానికి రెడీగా ఉంది 1296. ఓకే. ఇప్పటికైతే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాప్చర్ చేసాం. 1327 నుంచి 1306 అంటే 21 పాయింట్స్. రిలయన్స్లో 21 పాయింట్స్ అంటే నార్మల్ విషయం కాదు. మనం ఎప్పుడైనా పాయింట్స్ వైజ్గా చూడొద్దు మార్కెట్లో. మనం ఎప్పుడు క్యాప్చర్ చేయాల్సింది పర్సెంటేజ్ వైజ్. ఓకే. ఎంత పర్సెంటేజ్ మనం తీసుకున్నాం అనేది ఇక్కడ చూడండి 1.58% తీసుకున్నాము మార్కెట్లో ఈ లెవెల్స్. అది ఓకే. నెక్స్ట్ సిప్లాలో చూద్దాం. సిప్లాలో మూమెంట్ చాలా బాగా ఇచ్చింది. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఈ లెవెల్స్ అనేవి మీరు నేర్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మార్కెట్లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, నేను చాలా టెస్ట్ చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే స్ట్రాటజీ పట్టుకోవాలి, దాని మీద మనం వర్కౌట్ చేయాలి. ఇక్కడ చూడండి సిప్లా డౌన్ ట్రెండ్ వెళ్తుంది. మనం ఎక్కడ లెవెల్ తీసుకున్నా సరే రిజెక్ట్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మార్కెట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఎప్పుడు రివర్సల్ చూడొద్దు. రివర్సల్ ఇక్కడ అవుతుందా ఇక్కడ అవుతుందా ఇక్కడ అవుతుందా మనకు తెలియదు. సో ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ అయ్యి వెళ్ళిపోతుందో వెళ్ళనివ్వండి. మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలో అక్కడ ఎంటర్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక మొమెంటం వస్తుందో అప్పుడు ఎంటర్ అయినప్పుడు మనకు పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది లెవెల్స్. అంతేగాని ఇక్కడ ఎంటర్ అవుతాను ఇక్కడ ఎంటర్ అవుతాను కాదు. మన లెవెల్ ఎప్పుడైతే దాటుతుందో మనకు ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ చూడండి 1443 ఎంట్రీ ఇచ్చింది. 1432 టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇది చూద్దాం ఎంత పర్సెంటేజ్ అనేది. చూడండి 0.75%. మన స్టాప్ లాస్ ఎంత ఉంది అది కూడా చూద్దాం. 0.17%. జస్ట్ 0.17%. కానీ మనం తీసుకుంది మాత్రం 0.75%. ఆల్మోస్ట్ 1:5 1:6 అలా వస్తుంది. ఓకే. ఈ స్ట్రాటజీ నేను యూజ్ చేసేది మాత్రం ఎనీ ఇండిసిస్, ఎనీ స్టాక్, ప్రపంచంలో ఉన్న ఎనీ స్టాక్ తీసుకోండి, ఎనీ టైం ఫ్రేమ్ తీసుకోండి, అక్కడ వర్కౌట్ అవుతుంది. అలాంటి అద్భుతమైన స్ట్రాటజీ ఇది. ఓకే. ట్రెండ్ ఇవన్నీ నేను ట్రేడ్ చేయలేదు, ట్రెండ్లో ఇవన్నీ ట్రేడ్ చేయలేదు, కానీ మన లెవెల్స్ కోసం చెప్తున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఏ స్వింగ్ తీసుకోవాలి, ఏ లెవెల్ తీసుకోవాలి అనేది నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. ఇంకా చూడండి పర్ఫెక్ట్గా లెవెల్ హిట్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ క్రాస్ అయ్యేంత వరకు మనం ట్రేడ్ చేసుకోము, కానీ లెవెల్ని మాత్రం రెస్పెక్ట్ చేస్తుంది ఈ లైన్ని. ఇది చూడండి ఇక్కడ లైన్ రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్ మనది 3179 ఎంట్రీ ఇచ్చింది. టార్గెట్ చూడండి 3140 ఎగ్జాక్ట్లీ టార్గెట్ హిట్ అయిపోయింది. ఇంత బాగా లెవెల్ వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఇంకా పైకి వెళ్ళలేదు మార్కెట్. నో స్టాప్ లాస్, టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్. మీరు లెవెల్స్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతే మాత్రం మార్కెట్ మనకు పే చేస్తుంది, ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్